ఈరోజు ఎంతో శుభదినం. సూర్యుడు అస్తమించేలోగా కోటిలింగేశ్వరుడికి అభిషేకం చేశారండి. అలాగే. నాన్న మంజు మంజు సన్మానం బ్రహ్మాండంగా జరిగినట్టుంది. ఇంకా సేపట్లో అంతకన్నా పెద్ద సన్మానం జరగబోతోంది. అవును, మీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతోంది. అదేంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా. అది ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు. ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. ఇంకా బోల్డని ఏర్పాట్లు చేయాలి. మీ ముగ్గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ రుద్రహోమం చేయించి ఆ అగ్ని ఆరకుండా ఇక్కడికి తీసుకురండి. కాత్యాయని, నువ్వు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించి తులసి తీర్థం పట్రా. వెళ్ళు. తులసి తీర్థమా? అవును, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్ని బంధాల నుండి నేను విముక్తున్నయ్యాను. యమధర్మరాజా, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నా స్వాగతం. పరమ కృపాకర పార్వతీ హృదయహర హర, నా ప్రాణాలు తీసుకుపోవడానికి ఆ కాలయముడొస్తాడనుకున్నాను. కాలస్వరూపుడు అయిన నువ్వే వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నీ ప్రాణాలు తీయటానికి వచ్చానని తెలిసినా ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నావే, నీకేమాత్రం భయంగా లేదా? లేదు. మరి భవభయహరుడనైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొంగుకొస్తున్న అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఈ మహాశివుని చరిత్రలో మాసిపోని మచ్చలు రెండే రెండు. గరళం తాగినప్పుడు కంఠం పైన పడిందో మచ్చ. ఇలా ప్రియభక్తుని సంహరించడానికి రావటం గుండెల్లో పడిన రెండో మచ్చ. ఓ కఠిన కర్కశ పాషాణ వజ్ర సదృశ పాశమా, వెళ్ళు. పాశమా, ఆనాడు భక్త మార్కండేయుని ప్రాణాలు తీయమని యముడు నిన్ను వదిలితే అడ్డుకున్నానని కోపమా? వెళ్ళు. ఏమిది? ఈ దిక్పాలకుని ఆజ్ఞకే ధిక్కారమా? ఏమై ఉంటుంది? నువ్వేంటి పెట్టేది? నా ఊపిరినంత వరకు నిన్ను గడపలో కాలు పెట్టనివ్వను. పో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టు. అదా సంగతి. భక్తి పాశాన్ని కాదని నేనే లోపలికి వెళ్ళలేని ఇక ఈ యమపాశం ఎలా వెళ్ళగలుగుతుంది? మంజు, భక్తుల మాట నేను జవదాటలేను. నువ్వే గడప దాటి బయటికి రా. తప్పకుండా వస్తాను. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. అయితే నాదొక చివరి కోరికుంది. తీరుస్తావా స్వామి? శంభో అని అంటే చాలు రాటు తేలిన రాక్షసుల కోర్కెలే తీర్చి భోళాశంకరుడు అనిపించుకున్నవాణ్ణి. కోటి లింగాలలో నన్ను నిలబెట్టిన వాడివి. నీ కోరిక కాదంటానా? ఏమిటో అడుగు. అన్నపూర్ణాదేవి సాక్షిగా తీరుస్తాను. దయామయ్య, దయచేసి ఇంట్లోకొచ్చి నా ఆతిథ్యం స్వీకరించు. ఎలా? నీ కంఠంలో ప్రాణం ఉండగా నీ గడప తొక్కద్దన్నావుగా. అయ్యయ్యో, ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ఎంతో ప్రేమతో కరుణామృతాన్ని అందించాలని నువ్వు అతిథిగా నా ఇంటికొస్తే తినే అన్నం లాగేసి నిన్ను గెంటేశాను. అజ్ఞానంతో తప్పు చేశాను. ఆ తప్పుని క్షమించి నువ్వు లోపలికొచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి తీరాలి. ఆ భాగ్యాన్ని నాకు కలిగించు. ఈ ఒక్క అవకాశం నాకిస్తే నా జీవితం సార్థకం అవుతుంది. లేదంటే
నేను గడప దాటే ప్రసక్తే లేదు. నువ్వు లోపలికొస్తే నేను బయటకొస్తాను. ఆలోచించుకో. ఇందులో ఆలోచించడానికే ఉంది. ఆ రోజు రావద్దన్నావు, రానన్నాను. ఈ రోజు రమ్మంటున్నావు, అలాగే వస్తాను. భక్తుల మాటకు కట్టుబడి ఉండటమే మా పద్ధతి. రా స్వామి. ఈ లోకాన్ని ఒక బొంగరంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలో ఎంత అలిసిపోయావో ఏంటో. తిను. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అనే ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుడిని ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కున తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలలే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీరు రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం! ఏది చూడండి. ఇదేం పట్టించుకోకు స్వామి. ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయమేం చేస్తుంది? త్వరగా తిను స్వామి. ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్ళడం నీకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకొస్తాను. ఓం నమః శివాయ. రానివ్వను. నా ప్రాణాలున్నంత వరకు ఆయన కడప దాటి రానివ్వను. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావా? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తడితో పెట్టుకున్న ఈ బొట్టుని తొడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నీలో ఐక్యం చేసుకో. అర్ధనారీశ్వర, ఈ భక్తురాలి కోరికను మన్నించు, మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు.